సార్ నేను మధు ఆఫీస్లో పనిచేసిన నేనే సార్. ఇంకోటి ఏంటంటే సార్ కొన్నిసార్లు నేను ఇవి ట్రాన్సాక్షన్ వచ్చినాయి పోయినాయి, మంగళక్క వచ్చింది పోయినాయి అన్నీ నేనే నా నుంచి అవుతున్నాయి కదా సార్. ఒకసారి ఇట్లనే ఇవి గడబడ అయితే ఒక్కొక్కతనకు నేను కొన్ని డబ్బులు కొంచెం తక్కువ చేసుకోరా అని అన్నా. ఆ ప్రకారంగా అంటే అది కూడా ఫ్రెండే కదా, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, అరే కొంచెం డబ్బులు తక్కువ చేసుకో వద్దని అంటే ఆయన నా మాట వినకుండా డైరెక్ట్ మధుకు పోయేమన్నాడంటే, అరే మధు మీ అబ్బాయి ఏమో అట్లా అంటుండో అని అన్నప్పుడు సార్ నేనేమనలేదు సార్, కొంచెం నేను అట్లా అన్నా సార్ అని నేను అన్నా మధుకన్నా. అయితే ఆ మాట ఇప్పుడు ఇక్కడ అన్నావు కదా, బయట ఎవరైనా చెప్పినావు అనుకో నీకు కథం, నీకు రూపాయి కాదు కదా, నీకు అసలు ₹1 బిల్ల కూడా రాదు. అది కూడా ఎక్కడ అన్నాడు, జిఎన్ఐ ఆఫీస్ గోకులం మల్లెపల్లి అన్నాడు. ఆ మల్లెపల్లి ఆఫీస్లో అంటే సార్ నేను ఇంకోసారి నేను ఇట్లా చెప్పను సరేనా, ఇంకోసారి చెప్పను కూడా, ఇంకోసారి చెప్పినావు అనుకో ఈ మొత్తం నీకు ₹1 కూడా రావు, నేను ఎవరు వచ్చినా ఓళ్ళు చేసినా ఏం చేసినా నీకు చంపేస్తాను అన్నాడు. డైరెక్టర్ నాకు చంపేస్తాను అన్నాడు. ఓడు రమావత్ మధు నాకు ఆ రూమ్లో తీసుకుపోయి నాకు ఒకసారి వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ రకంగా నేను చెప్పిన కదా, వేరే వాళ్ళు కర్నూలులో ఉన్నారు కదా, వాళ్ళకు మా టీం కదా, ఒకటే టీం కదా, ఆ టీం వాళ్ళకు నువ్వు చెప్పినావు అనుకో నీకు బాగుండదు. ఇంకోటి ఏమనంటే మనం సాగర్ పోయినాం కదా సార్, సాగర్ పోతే మనం 1 గంటలకు ఎవరైనా తీసుకోతారా సార్? సాగర్ మనం చూద్దామని సాగర్ తీసుకుపోయిండు. సాగర్ తీసుకోపోతే అక్కడ చేపలు ఫ్రై చేయించి నాకు ఒక థమ్స్అప్ ఇప్పించిన తర్వాత గంటలు మాట్లాడు, 2 గంటల దాకా మాట్లాడు. 1:30 పోతే 2:30 గంటల దాకా అక్కడనే మాట్లాడినాం. అన్న నిద్ర వస్తుంది పోదామే అని అంటే కానీ అక్కడనే ఆ ఫోన్లో మాట్లాడు. ఎవరని అంటే మంగళక్క. 2 నిమిషాలు అల్లా ఆ నెంబర్ ఉన్నది, మంగళక్క నెంబర్ లేదు, మధు నెంబర్ ఉంది, ఇక్కడ నుంచి పోయిన నెంబర్ ఉంది. అక్కడ ఏ సిమ్తో వాడుతున్నానో నాకు తెలియదు, ఇక్కడ నుంచి పోయిన సిమ్ నెంబర్ నా అక్కడ ఉంది. అది కూడా ఏదని అంటే ఫస్ట్ లవ్ గుర్తు, జెండా గుర్తు, ఇంకోటి కూడా ఇప్పుడు రెడ్, గ్రీను, ఎల్లో, అది 3 కలర్ ఉంటాయి కదా మన జాతీయ జెండా, ఆ కలర్ గుర్తులు ఉంటాయి దాని మీద, ఆ కలర్ గుర్తులు ఉంటాయి. ఆ మంగళక్కలతోని దాదాపుగా 2:30 గంటలు ఆ ఏసీ ఆన్ చేసుకున్న నీళ్లు దాదాపుగా 2-3 ఫీట్లు పోయినాయి. ఒక 10-15 ఒక 5-6 ఫీట్లు దాకా పోయినాయి నీళ్ళు కిందనే, అవి కింద చుక్క పడతాయి కదా, దాదాపు ఒక 5-6 ఫీట్లు పోయినాయి. అప్పుడు దాకా కూడా ఆయన మాట్లాడుతూ రిస్క్ వచ్చింది. ఆ తర్వాత పోదామన్నా అని అంటే పొద్దున్న ఆఫీస్ తీసేదన్నా అని అంటే అప్పుడు పోయినాం సార్. దయచేసి మధు అనేటోడు నాకు ఇంతకుముందు నాకు చాలా సార్లు నాకు భయపెట్టించిండు, నువ్వు ఎక్కడున్నా కానీ నీకు చంపేస్తా, నీకేమనుంటే నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా, కానీ నువ్వు ఏదొక్కటైనా బయటికి పోయిందా నువ్వు కథమే, ఇక నువ్వు ఎవరితోనంటావా ఎవరితో నీ జాడ లేకుండా నేను చేస్తా, నా బాధ్యత నాది అని అన్నాడు. అయితే నేను ఇన్ని రోజులు నేను బయటికి రాలే, కొంతసార్ వల్ల నేను బయటికి వస్తున్నా, ఇప్పుడే నేను బయటికి వస్తున్నా, లేకుంటే నేను అది కూడా నాకు వార్నింగ్ ఇచ్చిండు, దానివల్లనే నేను కొన్ని ఆగిపోయినా సార్. దయచేసి చెప్తున్నా, నా డబ్బులు నాకు వచ్చేటట్టు చూడండి.